థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం చెందినటువంటి ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక నేతకి సంబంధించి ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఆయన నేరుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పార్టీలో చేరిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఈ రోజు ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈయనతో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు ముఖ్య నేతలు కూడా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మిథున్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ముద్రగడ్డ ఇంటికి వచ్చి ఆయన్ని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడం అనేది ప్రస్తుతం చర్చనాంశంగా మారింది. ఈ నెల 14వ తేదీన స్వయంగా ఈయన ఇంటికాడ నుండి భారీ ర్యాలీతో తాడిపల్లికి వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కండువ కప్పుకుంటారని చెప్పి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అలాగే ముద్రగడ పద్మనాభంతో పాటు వాళ్ళ కుమారుడు అయినటువంటి గిరి కూడా నామినేట్ పదవి ఇస్తారని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుండి వస్తున్న ఊహాగానాలు. ఈ అన్నింటికి పక్కన పెడితే ముద్రగడ చెప్పేది ఏంటంటే పూర్తిగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎటువంటి పదవి ఆంక్షణ నాకు లేదు, ఓన్లీ ప్రజా ఆంక్షల మేరకు